నాకు అంటే బికాజ్ ఐ నో వెంకటేష్ వెరీ క్లోజ్లీ ఫర్ మెనీ పాస్ట్ డికేట్స్. యూనో తను అంత సులభంగా ఒక కథ ఒప్పుకోవడం కానీ, లేకపోతే అంత సులభంగా ఒక క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడం కానీ అంత సులభంగా జరిగే పని కాదు. ఓకే, దేర్ విల్ బి లాట్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ ఓకే, బిఫోర్ హీ యాక్సెప్ట్స్ ఏ స్టోరీ, ఏ క్యారెక్టర్. ఓకే. అసలు నువ్వు ఏం మాయ చేసావు, మొత్తం మంది ఏం జల్లేవు సార్ అదే అందరూ చెప్తా ఉంటారు సార్ ఇదే. బట్ సార్ ఇట్లా చాలా టైం తీసుకుంటారు స్క్రిప్ట్ చెప్పడానికి. బట్ ఎందుకో మరి ఫర్ సైంధవ్ అసలు నాకు అర్థం కాలే ఎట్లా అంత ఫాస్ట్గా అయిందని. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్స్టెంట్. లైక్ ద ఫస్ట్ టైం నేను కథ చెప్పినప్పుడే ఆయన లేసి వచ్చి హక్ చేసుకొని నేను చేస్తాను ఇదని కన్ఫర్మ్ చేశారు. ఓకే, దట్ వాజ్ 40-minute నరేషన్. ఆ టైంకి ఇంకా నేను ఫుల్గా డైలాగ్ వర్షన్ కూడా రాయలా, నా దగ్గర ఐడియా ఉంది, ఫ్యూచర్ స్టేజ్లో ఉంది. సో వెళ్ళి చెప్పాను ఇట్లా సార్ ఇది ఐడియా, వాట్ యూ థింక్ అంటే ఇదే నా 75th ఫిలిం అని చెప్పి వచ్చి వాటేసుకున్నారు. ఓ, సో ఇట్ వాస్ దట్ సింపుల్. నాకు బయట చాలామంది చెప్తే నాకు నమ్మసక్యంగా లేదు, అంత ఆలోచిస్తారా సార్ అంటే. ఏమో తర్వాత నేను జర్నీ చేసిన తర్వాత తెలిసింది. నేను ఏ డైరెక్టర్ని కలిసినా అవును నేను అప్పుడు ఆయనకు ఒక కథ చెప్పాను అని చెప్తే ఇంతమంది కదా నువ్వు చెప్పి నాకు అది చెప్పారు అన్నది అప్పుడు దట్ వాస్ వెన్ ఐ రియలైజ్డ్ ఇట్. బట్ అదే దట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఎవ్రీబడి. ఇక్కడ నీ మీద, నీ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే వెంకటేష్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ హీరో. ఓకే, సినిమా కోసం సినిమా చేద్దాం, ఏదో ఒక సినిమా చెయ్యాలి మనం టర్న్లో, వీ హ్యావ్ టు టేకప్ సమ్ ప్రాజెక్ట్ రైట్ అనే కైండ్ కాదు. రైట్, కావాలంటే 2 ఏళ్ళు యూ కెన్ టేక్ గ్యాప్, రైట్ 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 హ్యాపీగా ఫిలాసఫీలో యూ కెన్ జస్ట్ రైట్. బట్ ఇట్ వాస్ ఆల్వేస్ స్మూత్ సార్ చాలా. ఎందుకంటే మేబీ బికాజ్ మా ఇద్దరు మ్యాడ్నెస్ కూడా ఒక లెవెల్లో సింక్ అయింది. అంటే మేము కన్జ్యూమ్ చేసే కంటెంట్ అవ్వచ్చు, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫిలిమ్స్, మూవీస్, ఇవన్నీ కూడా ఎక్కడో ఒక లెవెల్ ఆఫ్ సింక్ అయింది కాబట్టి ఇంత స్మూత్గా అయిందని గట్టిగా నమ్ముతున్నాను నేను. ఆయన మ్యూజికల్ టేస్ట్, నా మ్యూజికల్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మేబీ నీ పాటలు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో దట్ కైండ్ ఆఫ్ సింక్ సమ్వేర్. అండ్ ఆల్సో అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, ఎవ్రీథింగ్ ఒక తెలియని సింక్ ఫస్ట్ మీటింగ్ నుంచి ఏర్పడడం వల్ల. అంటే ఇందులో మళ్ళీ ఇంక ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటా. అదేంటంటే వెంకటేష్ ఈజ్ ఎ హైలీ మెచ్యూర్డ్ పర్సన్. కరెక్ట్. ఏజ్ వైజ్, నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వైజ్, వాళ్ళ లెగసీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్, స్టూడియో, ఆల్ దట్. నువ్వు యూఆర్ అన్ యంగ్ మ్యాన్, యంగ్ డైరెక్టర్, జస్ట్ 2-3 వర్క్స్. దిస్ ఇస్ మై థర్డ్ తెలుగు ఫిల్మ్. కరెక్ట్, యా, ఓల్డ్. కరెక్ట్. మీ ఇద్దరికి ఎట్లా సింక్ అయింది అసలు? ఏమో సార్ అది నాకు నిజంగా తెలియదు సార్. అది సార్ ఆల్సో ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. తెలియదు, ఏమో ఫస్ట్ మీటింగ్లోనే వీ హిట్ ఇట్ ఆఫ్ లైక్ దట్. అది మేబీ అది తెలీదు. ఫస్ట్ మీటింగ్ అయినాక ఒక 1.5 hour మాట్లాడుకున్నాం. నథింగ్ అబౌట్ ఫిలిమ్స్, ఏది మూవీస్ గురించి ఏ టాపిక్ రాలా. జనరల్ అసలు నువ్వు సైంటిస్ట్ ఏంటి, నువ్వు ఎలా ఫిల్మ్ మేకర్ అయ్యావు అని సార్ అడిగితే నేను ఐ ఎక్స్ప్లెయిన్డ్ హిమ్ మై యాటిట్యూడ్ టువర్డ్స్ సినిమా అండ్ ఆల్సో లైఫ్ ఇన్ జనరల్. నాకు ఎప్పుడన్నా లైఫ్లో ఒక మూవీలో నేను క్రియేటివ్లీ కాంట్రిబ్యూట్ చేయాలన్నది దట్ వాజ్ మై డ్రీమ్ అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ లైక్ థింగ్ దట్ వాంటెడ్ టు డూ. అండ్ వెన్ ద ఆపర్చునిటీ కేమ్ ఐ బిలీవ్డ్ ఇన్ ఫ్లో. నాకు అది చేయడం కరెక్ట్ అనిపించింది. సో ఐ రిజైన్ మై జాబ్ అండ్ ఐ కేమ్ ఆఫ్ సార్. సో ఐ జస్ట్ బిలీవ్ ఇన్ డూయింగ్ థింగ్స్ దట్ ఏదో ఒక తెలియని ఒక యూనివర్స్ ఒక వే చూపిస్తే దాన్ని మనం నమ్మాలి, వెళ్ళిపోవాలని అని అనుకొని వచ్చాను ఇక్కడికన్నా. Then it started, the whole conversation started going a little like, generally life, this. So somewhere idhar attitude towards how we look at life is very. అసలు అపార్ట్ ఫ్రమ్ డైరెక్షన్, సినిమా అసలు దాని గురించి టాపిక్ జరగలా. సో అది దట్ వాజ్ ద ఫస్ట్ సింక్ వీ హ్యాడ్, లైక్ దెన్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 days తర్వాత మళ్ళీ కలిసాం. మళ్ళీ కలిసి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాం. ఆ మీటింగ్ తర్వాత నైట్ సార్ ఫోన్ చేశారు. అప్పుడు ఇంకా గుర్తుంది, నేను బ్రహ్మరాంబ గారు మల్లికార్జున థియేటర్లో నేను హిట్ 2 నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళా ఒకసారి. ఇంకా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద థియేటర్కల్లో ఉంది, ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాం మాస్ థియేటర్లో అని చెప్పి వెళ్ళి కూర్చొని నా వైఫ్ నేను అందరం వెళ్తే సార్ ఫోన్ చేశారు. నేను టక్కుని బయటకు వచ్చి సార్ చెప్పండి సార్ అంటే, తంబి అదేంటో నీతో తెలియకుండా ఒక కాలేజ్ ఫ్రెండ్తో ఒక రిలేషన్ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నాకు అంటే. ఇట్ బికేమ్ వెరీ లైక్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆల్సో. లైక్ ఐ వాస్ ఫీలింగ్ ది సేమ్ థింగ్, బట్ ఏజ్ గ్యాప్ ఏమో ఉంది. బట్ దెన్ సార్ ఐ థింక్ వి షుడ్, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఈజీలీ యాజ్ హీ కుడ్. ఎగ్జాక్ట్లీ. సో ఐ వాస్ లైక్ సార్ మ్యూచువల్ ఫీలింగ్ సార్ అది అంటే, నువ్వు రా ఒకసారి కలుద్దాం అని. దెన్ ఐ వెంట్ అగైన్. దట్ ఈస్ వెన్ ద హోల్ మూవీ థింగ్ హ్యాపెండ్. దెన్ హీ సెడ్, ఇంత సింక్లో ఉన్నావు,
వాట్ యూ థింక్ అంటే జర్నీ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, లెట్స్ ట్రై మేకింగ్ అ ఫిల్మ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ పిచ్ సంథింగ్ టు యూ అంటే ఎస్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అన్నారు. ఒక 4-5 days తర్వాత ఈ నరేషన్ ఇచ్చా. అసలు ఈ కైండ్ ఆఫ్ కథ ఇన్ జనరల్గా వెంకటేష్ అంటే ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంటు, సాఫ్ట్గా ఉంటాయి ఫిల్మ్స్. ఆయన ఎత్తుకునే మధ్యలో ఒక లక్ష్మి కానీ లేకపోతే ఎక్కడైనా కొన్ని సినిమాల్లో యాక్షన్ వైలెన్స్ ఉన్నా దట్ ఈస్ ఎ వెరీ రేర్ ప్రోడక్ట్ ఇన్ హిస్ కెరీర్ నార్మల్గా. ఇలాంటి కథ చెయ్యాలని వాట్ హ్యాస్ రియల్లీ ప్రాంప్టెడ్ యూ? నా దగ్గర ఇలాంటి కథలు ఒక 4-5 అంటే యూనో ఫర్ దిస్ క్యారెక్టర్ సైంధవ్ అనే క్యారెక్టర్తో నేను రాసిన కథ ఈ మూడ్లో ఉంటుంది. నేను ఫస్ట్ అసలు వెంకటేష్ గారికి సూట్ అవుద్దని అనుకోలేను నేను, ఎందుకంటే మీరు చెప్పినట్లే మీ ఇంప్రెషన్లోనే ఉన్నా నేను కూడా. ఆయన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ చేస్తారు కదా, హీల్ బి క్లీన్ షేవెన్, చాలా బుద్ధిగా ఉంటారు చూడడానికి, అలా అనుకొని వెళ్ళా. బట్ వెన్ ఐ సా హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ గడ్డం అంతా ఇట్లానే ఉన్నారు, సేమ్ గెటప్లోనే ఉన్నారు. అవును, తను కంటిన్యూస్ ఇట్. ఇదేంటి ఇలా ఉన్నారు, అసలు సినిమాలు ఎందుకు ఇలా కనిపి ఎప్పుడు ఆయన నేను బయట పర్సనల్ కలిసింది లేదు, ఫస్ట్ టైం ప్రాపర్ కలిసాను అనమాట ఆ రోజు. ప్రాజెక్ట్ కోసం కలిసినప్పుడు కలవడమే అంతే. ఇదేంటి సార్ ఇలా ఉన్నారేంటి, ఐమ్ టాకింగ్ అబౌట్ మై ఫస్ట్ మీటింగ్ విత్ హిమ్. ఐ సో లైక్ అదేంటి నేను వేరేలా ఎక్స్పెక్ట్ చేసా, సార్ ఏమో ఇంత రఫ్గా సో మ్యాన్లీ హీ లుక్స్ ఈజ్. దెన్ ఐ థాట్ సంథింగ్ క్యాన్ అన్ఫోల్డ్. నా దగ్గర ఉన్న కథలకి ఆ మూడ్కి సెట్ అయ్యేలానే ఉన్నారు, లక్షణాలు బాగానే అనిపించి నేను ఐ ఓపెన్ అప్ విత్ హిమ్ ఆల్సో. వన్ డే ఐ టోల్డ్ హిమ్ ఆల్సో, సార్ జెన్యున్గా చెప్పనా, మీరు ఫస్ట్ పిలిచినప్పుడు నాకు నిజంగా మీతో వర్క్ చేసే ఉద్దేశం అయితే లేదు, బికాస్ నేను వేరేలాగా ఇమాజిన్ చేసుకున్నాను, మీకు అలాంటి కథలు నా దగ్గర లేదు. మిమ్మల్ని కలిసిన టైంకి మిమ్మల్ని కలిసేసి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దామని వచ్చాను నేను. బట్ ఇట్ ఆల్ టర్న్ వెన్ ఐ సా హిమ్ ఫస్ట్ టైం. సార్ని చూసినప్పుడు అమ్మ ఇంత రఫ్గా ఉన్నారు, యూనో వై హ్యాజంట్ హీ నాట్ డన్ ఒక అవుట్ అండ్ అవుట్ ప్రాపర్ యాక్షన్ ఫిలిం, ఒక ఎమోషనల్ లేయర్ ఉన్న యాక్షన్ ఫిలిం ఎందుకు చేయలేదు ఇంకా. సార్ హెస్ డన్ బిఫోర్ యాక్షన్ అండ్ ఆల్ చేశారు, బట్ నాట్ ఇన్ దిస్, ఇంత మోతాదులో చేయలేదు. ఇప్పుడు సైంధవ్లో మీకు అనిపించేంత ఇంటెన్స్ రోల్ త్రూ అవుట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ హౌ ఇట్స్ గోన్ బి, అలాంటిది సార్ నేను చూడలే సార్ చేసి. సో మేబీ దట్స్ వై హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు డూ ఇట్. తక్కువ ఒప్పుకున్నారు అనుకుంటా అందుకే. మాయా మత్తే ఏం లేదు సార్, నాకేమనిపించిందంటే ఒక మంచి కథ విత్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ యాక్షన్ ఇన్ ఇట్. అండ్ అది నేను ఎలా రాసా నాకు తెలీదు, ఇట్ హ్యాపెన్స్ టు మీ లైక్ దట్. కథలు నన్ను పట్టుకుంటే ఇది చాలా విచిత్రమైన బ్లెండ్. ఎలా అంటే తను ఫ్యామిలీ డ్రామా చేయడం లేదా యాక్షన్ రెండు సెపరేట్గా ఉన్నాయి ఇప్పుడు కూడా. బట్ ఇందులో ఏంటంటే రెండు హీస్ డన్, ఐ ఫీల్, ఐ మీన్ హీ హాస్ డన్ ఫిల్మ్స్ వేర్ ఎమోషనల్ యాక్షన్ ఇస్ దేర్ బట్ నాట్ ఇన్ దిస్ క్వాంటిటీ. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఒక మూడ్ మెయింటైన్ అయ్యి. నో ఐఎమ్ థరో విత్ హిస్ కెరీర్. 1 or 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి యాక్షన్. ఈవెన్ ద లాస్ట్ నారప్ప దట్ హీ డిడ్ ఆల్సో ఇట్ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ ఇట్. బట్ కొన్ని సీక్వెన్స్ ఉండడానికి ద ఫిల్మ్ మూడే అది అవ్వడానికి తేడా చెప్తున్నాను. దట్ వాస్ వాట్ వుడ్ అదే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందేమో సార్లో. సో దట్స్ వై ఇన్స్టెంట్గా హీ సెడ్ yes to the project. అంటే ఇప్పుడు